ఇలాంటి వ్యవహారాల్లో కోర్టులు ఇంకా ఎలాంటి జోక్యం చేసుకోవాలి సార్? చాలా వ్యవస్థల్లో కొన్నిట్లలో తెలుస్తుంది కానీ కోర్టులకి ఇంకా ఇట్లాంటి చాలా ఉన్నాయి సార్. ఇట్లా కేసులు జరుగుతున్నా కూడా అరెస్టులు చేసినా కూడా కోర్టులకు వాళ్ళ ఆర్థిక వ్యవస్థ ఇబ్బందో ఇట్లా పై కోర్టులకు వెళ్ళలేక ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. నేను మీరు కూడా వెళ్ళలే అంటున్నా. దూరం ఎందుకు అవసరం లేదు. నేను అవును. మీరు కూడా వెళ్ళండి. కానీ వెళ్ళక అవును. ముందు వెళ్తాం అనే దానికన్నా మన బూత్ మాత్రలు మాట్లాడకుండా వ్యక్తిత్వ వర్ణం చేయకపోతే మనం ఎవరు కోర్టుకు పిలవడు కదా. అవును. కొంతవరకు రెండు చేతులు కలిస్తే చప్పట్లు అవుతున్నాయి సార్. నేనేమంటున్నానంటే కోర్టు కేసులు పడ్డప్పుడు మీరు అనేది వాస్తవం. ఎందుకంటే పేదలు ఎవరైనా కొంచెం బలహీన వర్గం వాళ్ళు ఒక వీడియో చేసింది అనుకోండి, రేపు కేసు పడితే జైలు పోవాల్సి చాలా మంది జైల్లో మగ్గుతున్నారు, చూస్తున్నాం మనం. ఈ పెద్ద పెద్ద వాళ్ళకు రాజకీయ పార్టీలు అండ ఉంటాయి, లేకపోతే వ్యక్తిగతంగా కూడా వాళ్ళు సంపాదించుకుని అండ ఉంటుంది. చెప్పాను కదా, యూట్యూబర్స్ లక్షలు కోట్లు సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు. అటువంటి అప్పుడు వాళ్ళకి అండ ఉంటది, వాళ్ళకి డబ్బు ఉంటది, మంచి లాయర్ని పెట్టుకోగలుగుతారు. మరి మంచి అవును. లాయర్ని పెట్టుకున్న నష్టపోతున్నారు కదా. అవును. చూడాలంటున్నాను. ఇంకోటి సార్, నిన్నటితో అసెంబ్లీ ముగిసింది. నిన్న చూస్తే కేటీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి తిట్ల పురాణంగా ఒక 2 అవర్స్ అయితే ఒక తిట్ల పురాణంగా ఇద్దరి మధ్య రగడ కొనసాగింది. ఇటు రేవంత్ రెడ్డి తన బిడ్డ పెళ్లికి రావడం, కేసుల్ని కొంచెం చెర్లపల్లి జైల్లో పెట్టడం, ఇటు కేటీఆర్ లేవడం, కొంచెం విమర్శలు చేయడం, తిట్లు ఎన్ని తిట్లు తిడితే అంత ఆశీర్వాదం అనడం. అసలు ఏం సార్, ఈ అసెంబ్లీ పెట్టింది ఏమిటికి? ప్రజా సమస్యల కోసమా, ఇట్లా తిట్ల పురాణం కోసమా? అసలు ఏం జరిగింది 12 రోజుల అసెంబ్లీ వ్యవధిలో? అసలు జరిగిందేంటి? 11 రోజుల్లో నా ఉద్దేశం అంటే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీతో పోల్చుకుంటే తెలంగాణ అసెంబ్లీ హుందాగానే ఉందంటున్నాను. ఇప్పటికి కూడా ఒక 12 బిల్లులు ప్రవేశపెట్టారు, చాలా వరకు ఆమోదించారు. అందులో ముఖ్యంగా ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్ పెంపు, ఈ 2 బిల్లులు ఆహ్వానించదగ్గవి. అది ఏమైతే తర్వాత చెప్తాను. బీసీ బిల్లు అయితే అమలు కాదు, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం చట్టం చేయండి అమలు కాదు. ఎస్సీ వర్గీకరణ అమలు ఉంటది. అన్ని పార్టీలు దాన్ని సహకరించినాయి. నేనేమంటున్నానంటే ఈ మొత్తం అసెంబ్లీ సెషన్ చూసుకుంటే 2 చేతులు కలిసి చెప్పట్లేదు. ఒక్క ప్రభుత్వం మీద నేపథ్యం ఇవ్వద్దు, ఇటు ప్రతిపక్షం మీద నేపథ్యం ఇవ్వద్దు. మధ్యన బీజేపీ కొంత హుందాగా ప్రవర్తించే క్రమం చేస్తే కూడా బీజేపీ సభ్యులను కూడా ఆటంకపరిచిన సందర్భాలు ఉన్నాయి. బీజేపీ మన డీలిమిటేషన్ లో కానీ ఇతరత్ర చేసేది రోజు విమర్శిస్తుంది. కానీ మన అసెంబ్లీలో కొంచెం మంచి చర్చకు దారితీసింది ఏమని ఉంటే ఎంఐఎం సభ్యులు కొంతవరకు సహకరించారు, బీజేపీ సభ్యులు సహకరించారు. కానీ కాంగ్రెస్, బీఆర్ఎస్ సభ్యులు మాత్రం ఒకరిని మించి ఒకరు మాట్లాడుకున్నారు అంటున్నారు. ఇందులో ముఖ్యంగా ప్రభుత్వంలో ఉన్న వారు ఎప్పుడు సమయం పాటించాలి, డిఫెన్స్ లో ఉండాలి, అఫెన్స్ పోవద్దు. కానీ స్వయంగా ముఖ్యమంత్రి అఫెన్స్ పోతున్నారు. ఇప్పుడు నిన్నటి చర్చ అయితే మొత్తం నేను చూసిన కేటీఆర్ గారు సబ్జెక్టే మాట్లాడమంటే పరచకపోతే అర్ధగంటలు అయిపోయేది. కానీ ప్రతి నిమిషానికి ఆటంకపరచడం వల్ల ఏమైందంటే వాళ్ళు ఏం మాటలు పడితే ఈయన కూడా అదే పదం వాడాల్సి వచ్చింది కదా. గ్యాప్ దొరకడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళకి అవకాశం దొరుకుతుంది. వాళ్ళంతా మాట్లాడిన తర్వాత అదే విషయాన్ని మళ్ళీ తిప్పుకొడతారు కదా. ఇప్పుడు గన్ కల్చర్ గురించి మనకు ఏది ఒక భూటాన్ రాజు కొడుకు కుటుంబం మొత్తం చంపేసిండు అని నిన్న రేవంత్ రెడ్డి అన్నాడు. అనగానే గనులు వాడే కల్చర్ మాది కాదు నీదే అని చెప్పి రేవంత్ రెడ్డిని కేటీఆర్ అన్నాడు కదా. అని అనిపించుకునే కదా. ఇప్పుడు అని అనిపించుకుంటే అంటే ఇదే కదా, బురదలో రాయిస్తే బురద మీద పడుతుంది, మన మీద కూడా పడుతుంది. బురద అనుకుందాం, చెప్పి కేటీఆర్ నోరు మంచిది కాదు, అంతకంటే మురికి నోరు పెట్టుకొని నేను మాట్లాడుతుంటే ఏమవుతుంది, కష్టం కదా అంటున్నాడు. ఇప్పుడు డిఫెన్స్ లో అవ్వాల్సిన రేవంత్ రెడ్డి చాలా అఫెన్స్ లో పోతున్నాడు. ఒకటి దానికి కారణం ఏం చెప్పాలంటే ఆయన చాపకింది నీళ్ళు వస్తున్నాయి. ఇవాళ అధిష్టాన వర్గం పట్టించుకోవడం లేదని ఉంటుంది. చుట్టూ ఉన్న మంత్రులు కూడా పెద్దగా కేర్ చేస్తలేరు, ఎవరి వాదన వారిదే అంటున్నారు. మళ్ళీ కమిషన్ల ప్రభుత్వం అని విమర్శ వస్తున్నది. ఎవరికి వాళ్ళు తమ ఏది దీపం ఉండగానే ఇల్లు చక్క పెడుతున్నాం అనుకున్నట్టు వాళ్ళందరూ ఎవరి అవినీతి వాళ్ళు చేస్తున్నారు. కాకపోతే ఇట్లా అనగానే ఏమైందంటే కాంగ్రెస్ తిడితే బీఆర్ఎస్ ఏం చేసింది అని వస్తుంది, అది కూడా చెప్తాను. అంతకుముందు కేంద్రీకృతమైన అవినీతి అంటే కుటుంబ దోపిడీ ఉండే అన్నాడు. కేసీఆర్ కొడుకు బిడ్డ అల్లుడే అంతవరకే. కానీ ఇప్పుడు ఏమైంది, అవినీతి వికేంద్రీకరణ జరిగింది. కింది స్థాయి కార్యకర్త నుంచి మొదలు పెడితే ప్రతి వాళ్ళు అవినీతి చేస్తున్నారు. దీనివల్ల ఏమైందంటే నువ్వు దోచుకో నేను దోచుకుంటాం, అంతేగా. ఇప్పుడు ఏమంటారు దాన్ని, నా ఖాతా నా ఖిలాతా అని వెంకట సామెత. సురేష్ ప్రభు మంచి మంత్రి ఉండేవాడు. ఆయన విమర్శ ఏంటంటే విద్యుత్ శాఖ మంత్రి ఇచ్చినా కూడా ఆయన తిననీయడు, గడ్డివాం కూడా కుక్క అన్నారు. ఇప్పుడు ఏమైందంటే కావో కానేదో ఇప్పుడు నినాదం కాంగ్రెస్ పార్టీది, నువ్వు తినిపించు అన్నట్టే కదా. అందుకని ఇప్పుడు ఏమవుతుందంటే రేవంత్ రెడ్డి ఒంటరి అయిపోతున్నాడు. దాంతో చూడండి అసలు రేవంత్ రెడ్డి ఎన్నిసార్లు లేవాల్సిన అవసరం ఎందుకు వస్తున్నది. మంత్రులు లేస్తున్నారు కాదంటలేదు, వెంకటరెడ్డి గారు కానీ, పార్లమెంటరీ శాఖ అసెంబ్లీ వ్యవహారాల మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు గారు చేస్తున్నారు. కానీ మిగతా మంత్రులు ఏం చేస్తున్నారు అంటే వాళ్ళ సబ్జెక్ట్ వచ్చినప్పుడు కూడా ముఖ్యమంత్రి సమాధానం ఇవ్వాల్సి వస్తుంది. కొన్నిసార్లు ఇచ్చారు, లేదు కాదంటలేదు. నీటిపారుదల అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇచ్చారు, కాదంటలేదు.
కానీ చాలా వరకు ముఖ్యమంత్రి లేచే పరిస్థితి ఎందుకు వస్తుంది అంటున్నాను. దానికి కారణం ఏంటంటే ముఖ్యమంత్రులు అసహనం పెరిగిపోయింది. వాళ్ళు నా అంత ధీటుగా ఇవ్వలేరు అనుకుంటున్నాను, కానీ బౌన్స్ అవుతుంది. అది తాను తిడుతున్నాడు, తిట్టిపించుకుంటున్నాడు. ఇప్పుడు ఈయన నోరు మంచిది కాకపోతే అవతల నోరు మంచిది ఉంటుందా? ఇప్పుడు రేవంత్ రెడ్డి తిడితే పడేంత సహనం వాళ్ళకి లేదు కదా. వాళ్ళకు కూడా 35 మంది సభ్యులు ఉన్నారు. 10 మంది పార్టీ ఫిరాయించిన వాళ్ళు కూడా ఇంకా అలానే ఉన్నా అంటున్నారు కదా. కనుక 35 మంది సభ్యులు ఇవ్వాల్సినంత చట్ట ప్రకారం అయితే వాళ్ళు పార్టీ ఫిరాయించినా కూడా ఇప్పుడు టైం ఎట్లా ఇస్తారు? వీళ్ళకి 6 గంటలు ఇస్తే వాళ్ళకి 3 గంటలను ఇవ్వాల్సి వస్తుంది కదా. వీళ్ళంతా కలిస్తే అధికార పార్టీకి 65 మంది సభ్యులే, ఇంక్లూడింగ్ వాళ్ళని కలుపుకుంటే, సిపిఐ కలుపుకుంటే 65కి 35కి పెద్ద తేడా ఉన్నది. కనుక రేపు పొద్దున ఈ జరిగే మొత్తం చూసుకుంటే ఒక 11 బిల్లులు పాస్ అయినాయి. విద్య మీద మంచి చర్చ జరిగింది. అట్లానే ధరణి మనకు అది మాట్లాడుకుందాం, వేరే భూభారతి మీద మంచి చర్చ జరిగింది అనుకోవచ్చు, తిట్టుకోవచ్చు, కానీ మొత్తం మీద బిల్లులు ఆమోదించబడ్డాయి కదా అంటున్నాం. ఈ 11 రోజులలో నిన్నటిదే కొంచెం బాగా దురదృష్టకరం అంటున్నాం. చాలా తీవ్రంగా విమర్శించుకున్నారు పెద్ద ఎత్తున. ఇది కరెక్ట్ కాదు. ఇంకోటి వ్యక్తిగతంగా తిట్టుకున్నారు, అది అంతకంటే కరెక్ట్ కదా. ఇప్పుడు ఈయన వ్యక్తిగతంగా బీఆర్ఎస్ సభ్యులు అనడం, అసలు సభలో రాని కేసీఆర్ గురించి ఒక 12 సార్లు మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు. నిన్న కూడా ఆయన చావు గురించి మాట్లాడాడు కదా. ఆయన చచ్చిపోయిన అధికారం రాదన్నాడు, తప్పు. అంటే నా ఉద్దేశం ఏంటంటే సిద్ధాంతపరంగా పోరాడదాం, కానీ కేసీఆర్ చావు కోరుకోవడం ఇది రెండోసారి. గతంలోనేమో స్ట్రెచరు అని చెప్పి మాట్లాడింది, అది బయట. అది ఎక్కడ? స్కూల్ పిల్లల మీటింగ్ లో. అసలు అధికారిక సమావేశంలో పార్టీ మీటింగ్ పెట్టుకున్నాడు అనుకోండి, అది వేరు. సమావేశంలో పిల్లల మీటింగ్ లో, ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చిన మీటింగ్ లో కూడా ఇది అవాకులు జవాకులు మాట్లాడితే తప్పు కదా అంటున్నాడు. అసహించుకుంటారు. పిల్లలకి ఏం సంబంధం రాజకీయాలు? పిల్లలకు విద్య అంటే బాగా చేస్తాం చెప్పు, వాళ్ళకు ఆహారం పెట్టిస్తాం. పిల్లలేమో చచ్చిపోతున్నారు హాస్టల్లో తినలేక, విషాహారం చచ్చిపోతున్నారు. వాళ్ళకు పోయి రాజకీయాలు చెప్పుకుంటా కేసీఆర్ చచ్చిపోతున్నారని మాట్లాడితే